షీ వుడ్ సెల్డమ్ అగ్రీ టు సచ్ టర్మ్స్. దీని క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. సమస్య ఎక్కడుంది అని అంటే ఉదాహరణకు మనం ఇక్కడ ఇలా షార్ట్ ఫామ్ ఇస్తే మనం వెంటనే ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం, అది హ్యాడ్ అని. ఇది హ్యాడ్ కావాలంటే దీని పక్కకు V3 ఉండాలి. ఇలా ఓకేనా, ఇలా చూడండి, ఇలా ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ ఈటెన్ V3 ఉంది కాబట్టి ఇది షీ హ్యాడ్ ఈటెన్ ఫుడ్ అని మీరు గమనించాలి. కాకపోతే ఒకవేళ మీరు ఇలా ఇచ్చేసి మీకు ఇది ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు షీ హ్యాడ్ ఈట్ అనలేరు కదా, ఇక్కడ ఈట్ ఏంటి V1. సో ఇలా అపాస్ట్రఫీ డి రెండిటికి షార్ట్ ఫామ్గా పనిచేస్తుంది. ఒకటి షీ హ్యాడ్కి, రెండు షీ వుడ్కి. అంటే పక్కకున్నటువంటి వర్బ్ ఆధారంగా అది హ్యాడా వుడ్డా అనేది మనం డిసైడ్ చేయాలి. క్వశ్చన్ చూద్దామా. ఇది షీ వుడ్ అని నేను ఎందుకు పలికానంటే ఇక్కడ అగ్రి అనేటటువంటి V1 ఉంది కాబట్టి. నౌ దిస్ ఈజ్ షీ వుడ్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకు, మనకు వుడ్ తర్వాత V1 ఉంటుంది కాబట్టి. సార్ షుడ్ అనుకోవచ్చుగా సార్, కుడ్ అనుకోవచ్చుగా సార్. షుడ్ కుడ్లను మీరు ఇలా షార్ట్ ఫామ్లో రాయలేరు, ఇలా ఓకేనా. అపాస్ట్రఫీ డి రెండిటికే వర్తిస్తుంది. ఒకటి హ్యాడ్కి, రెండు వుడ్కి. హ్యాడ్కి వర్తింపజేసినప్పుడు V3 ఉండాలి, వుడ్కి వర్తింపజేసినప్పుడు V1 ఉండాలి. అక్కడ అగ్రీడ్ అని ఉండుంటే నేను షీ హ్యాడ్ అని పలికేవాడిని. అగ్రీ V1 ఉంది కాబట్టి షీ వుడ్ అన్నాం. సో మనం ఇక్కడ ఆన్సర్ చాలా ఈజీగా రాయొచ్చు. క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాయాలి, ఆ తర్వాత ప్రొనౌన్ రాయాలి, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉండాలి. నాట్ రాయాలా రాయకూడదా స్టేట్మెంట్ ఆధారంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ఏంటి, మనకు వుడ్. నాట్ రాద్దామని చూస్తే ఇక్కడ సెల్డమ్ అనేటటువంటిది నెగటివ్ పదం. అంటే షీ వుడ్ సెల్డమ్ అగ్రీ టు సచ్ టర్మ్స్ అంటే అసలు ఎప్పుడు కూడా ఆమె అగ్రీ చేయదు ఇలాంటి టర్మ్స్ అనే అర్థంలో వాడతాం. గుర్తుందా. ఈ హార్డ్లీ, రేర్లీ, స్కార్స్లీ, సెల్డమ్, బేర్లీ అనేటటువంటి పదాలు కేవలం ప్రెజెంట్ సింపుల్ లేదా ప్రెజెంట్ ఇండెఫినిట్, దాన్నే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటున్నాం. ఆ టెన్స్తోనే కాకుండా మోడల్ వర్బ్స్తో కూడా వాడవచ్చు. సో ఇక్కడ వుడ్ అనేది ఒక మోడల్ వర్బ్, దాంతో మనం సెల్డమ్ని వాడాం. సో మనకు వుడ్ రాసేసాం, నాట్ రాయాల్సిన అవసరం లేదు. షీకి షీ రాసేస్తాం, క్వశ్చన్ మార్క్. వుడ్ షీ మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది, ఆప్షన్ డీలో ఉంది. ఇన్ కేస్ మీరు ఇంత హార్డ్ వర్క్ చేసి అంటే ఎలా సార్, ఇది నాకు వుడ్ అని తెలుసు, అగ్రీ V1 ఉంది కాబట్టి ఇది వుడ్ అని ఐడెంటిఫై చేశాను, కానీ సెల్డమ్ని నేను ఐడెంటిఫై చేయలేదు సార్ అన్నప్పుడు మీరు సి పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పడ్డ కష్టం వృధా అయిపోతుంది, జాగ్రత్త. ఎందుకంటే అపాస్ట్రఫీ డి పెట్టగానే హ్యాడే ఉంటుందని చాలామంది అపోహలు ఉంటారు. ఆ అపోహలు తొలగించుకోవాల్సినటువంటి టైం వచ్చేసిందండి. మీరు ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్చుకోవాలంటే జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి ప్లే స్టోర్కి వెళ్ళి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆల్ ఆఫ్ యూ.